వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. శృంగవరపుకోట మండలం సంత గవిరమ్మపేట గ్రామంలో రాయవరపు చంద్రశేఖర్ విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం యువనేత మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ హాజరవడం జరిగింది. అనంతరం గొంపకృష్ణ మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత యువతను చెప్పుకోలేని స్థితిలో మోసం చేశాడని, ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లేటట్టు చేశాడన్నారు. చంద్రబాబు తన ముందు చూపుతో ఎంతో అభివృద్ధిని చేశాడని, దానికి మంచి ఉదాహరణ హైదరాబాద్ నగరమని, అలాంటి దురదృష్టి ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత యువత మరియు రాష్ట్ర ప్రజలపై ఉందని పేర్కొన్నారు. జగన్ రెడ్డి రైతులకు ఏమీ చేయలేకపోయాడని, గత టీడీపీ హయాంలో చంద్రబాబు రైతులకు ఇన్సూరెన్స్ సబ్సిడీ, ఎరువులు, ట్రాక్టర్ అందించాడని, చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో రాయవరపు చంద్రశేఖర్ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు జొత్తాడ రామసత్యం, శృంగవరపుకోట మండల పార్టీ సెక్రటరీ ఆడారి రమేష్, ఎస్కోట టౌన్ చీఫ్ సెక్రటరీ మాదిమోయిన మంగరాజు, ఎస్కోట టౌన్ టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు కోరకొండ శ్రీను, వాసి మాజీ సర్పంచ్ గనివాడ సన్యాసి నాయుడు, విన్యకపల్లి సర్పంచ్ ఇందుకూరి శ్రీనిరాజు, రాజుపేట సీనియర్ నాయకులు మాతల ఎర్రినాయుడు, మాజీ ఎంపీటీసీ పెదకండపల్లి అప్పల సత్యం, మాజీ సర్పంచ్ రేవలపాలెం కోరకొండ శ్రీనివాసరావు, వాసి మాజీ సర్పంచ్ నాయుడు, వీరభద్రపేట మాజీ సర్పంచ్ అప్పల్ నాయుడు, కొట్యాడ సీనియర్ నాయకులు కెలపత్తి హరి, ఐటీడీపీ అధ్యక్షులు ఎస్కోట బంగారు నాయుడు, సీతమ్మపేట సీనియర్ నాయకులు బొబ్బిలి అప్పారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కృష్ణాపురం త్రినాథ్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ మామిడిపల్లి మోపాడ అప్పారావు మరియు శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో 5వ తారీఖు వరకు ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు. మిషన్ కుట్టు ట్రైనింగ్ ఇస్తున్నారు. అదే కాకుండా బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇలాంటివన్నీ ప్రతి గ్రామంలో పేదవాళ్ళకు ఉపయోగపడే పనులన్నీ మన కృష్ణ చేస్తున్నారు. మనకు తెలుసు, మనం ఎదగలేని విధంగా మన నియోజకవర్గంలో ఒక మంచి అభివృద్ధి, మంచి ఊపు తెచ్చిన వ్యక్తి మన గొంపకృష్ణ గారు. అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకుండా రానున్న రోజుల్లో మనం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడా మనం సంకోచించవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు ముగ్గురు ఆలోచించే ఇక్కడున్న ఇబ్బందులు కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఉండి వ్యక్తులు కొద్దిగా ఇబ్బందిగా ఉంటారని, ఇతరులు కొత్త వ్యక్తులు దించితే మనకి అభివృద్ధి బాగుంటుందని ఆలోచనతో గొంపకృష్ణ గారిని ఇక్కడ పంపడం జరిగింది. 100 రూపాయలు అతనే రేపు మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఇందులో ఎక్కడ సంతోషం లేదు. ఇది గంటాపడినా వాళ్ళు పంపిన వెంటనే ఇక్కడికి మనకి టికెట్ తో వచ్చినట్టే లెక్క తప్ప, వాళ్ళకి పెద్దలుగా విషయాలు మాట్లాడుకుంటారు తప్ప మనకి రేపు గొంపకృష్ణ రేపు ఎలక్షన్లో పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. పోటీ చేయమని పెద్దలు చెప్తున్నారు కాబట్టి మనందరం రేపు గొంపకృష్ణ మంచి మెజార్టీతో గెలిపించుకొని మనందరికీ మన నియోజకవర్గ అభివృద్ధి ఆటంతో చేయించుకోవాలని కోరుకుంటూ చూసుకుంటున్నాం. ఎవరిని కూడా అటు ఉద్యోగులను కానీ, ఇటు రైతులను కానీ, అటు నిరుద్యోగులను కానీ, ఇటు మహిళలను కానీ అందరినీ కూడా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం తప్పితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటివి చేయాలి అందుకు ఉదాహరణగా 6 అంశాలతో కూడినటువంటి భవిష్యత్ గ్యారంటీ పేరిట 6 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు మహానాడులో రిలీజ్ చేశారు. దాంట్లో ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి మహిళలు అభివృద్ధి చెంది బలపరచాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి మహాశక్తి పేరిట 4 పథకాలు పెట్టాడు. మొదటి పథకం, ప్రతి సంవత్సరం ఒక ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు పూర్తిగా ఉచితం. మీరు ₹1 కట్టకుండా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మీ ఇంటికి వస్తాయి. ప్రతి సంవత్సరం కూడా 3 గ్యాస్ సిలిండర్ పూర్తిగా ఉచితం. తర్వాత ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం. 5 సంవత్సరాల కాలానికి మీరు ఆర్టీసీ బస్సులో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే మీ పాస్ చూపిస్తే చాలు, మీరు ₹1 కూడా చెల్లించవలసిన అవసరం లేదు. తర్వాత ఇంకేంటంటే ముఖ్యంగా ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయి. మీకు 60 సంవత్సరాలు దాటితే మీకు పింఛన్ వస్తుంది. కానీ 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు ఎలాంటి పథకాలు రావడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 18 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలు అడుగుపెట్టిన దగ్గర నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి
నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం చేశారు. నెలకు 1500. అంతేకాకుండా ఈ మోసం